విజయవాడ అభివృద్ధి కోసం నగర సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని నగరపాలక నూతన కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ధ్యాన చంద్ర వెల్లడించారు. నగరంలో పారిశుద్ధ్యం లోపం లేకుండా, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతిష్ట చర్యలు తీసుకునే విధంగా తమ యంత్రాంగం పనిచేస్తుందన్నారు. చేపట్టారు. ఈ సందర్భంగా పలు విభాగ అధికారులు ఆయనకు పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ మున్సిపల్ కమిషనర్గా తాను బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. విజయవాడ నగరాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతానని తెలియజేశారు. ముఖ్యంగా నగరంలో తాగునీటి కొరత లేకుండా చర్యలు చేపడతామని వివరించారు. నగరంలో పారిశుద్ధ్యం లోపం లేకుండా, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అనేక చర్యలు చేపట్టే విధంగా కార్యాచరణ చేస్తామని వెల్లడించారు. నగరాభివృద్ధిలో విజయవాడను ప్రప్రథమంగా చేయడానికి సాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు. నా పేరు ధ్యాన చంద్ర. నేను ఈరోజు విజయవాడ మున్సిపల్ కమిషనర్గా జాయిన్ చేయడం జరిగింది. దీని ముందు నేను జాయింట్ కలెక్టర్ తిరుపతిగా పనిచేశాను. ఆల్మోస్ట్ ఒక 4.5 years బ్యాక్ నా ట్రైనింగ్ పీరియడ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నేను సబ్ కలెక్టర్ విజయవాడ చేశాను, ఒక 2 years. సో కాబట్టి ఈరోజు మళ్ళీ విజయవాడ మున్సిపల్ కమిషనర్గా రావడం చాలా హ్యాపీగా ఉంది. సో రెండోది ఏంటంటే, మనకి మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా అనేది నాకు కొత్తది కాకపోయినా, మన ఒక ఆఫీసర్ లైఫ్లో మున్సిపల్ కమిషనర్గా చేయడం అనేది చాలా ఒక మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను. సో విజయవాడ మున్సిపల్ కమిషనర్గా ముఖ్యంగా నా ఫోకస్ వచ్చేసి శానిటేషన్, న్యాచురలీ. సో శానిటేషన్లో కూడా ఇప్పుడు దాకా మంచిగా జరిగింది. ఇంకా వచ్చే రోజుల్లో కూడా మళ్ళీ ఇంకా మంచిగా చేయడానికి ఎంటైర్ కార్పొరేషన్ ఎఫర్ట్ పెడుతుంది అని నేను చెప్తున్నాను. అలాగనే చిన్న చిన్న గ్యాప్లు, చిన్న ఏమైనా ఇంటర్వెన్షన్ మా వైపు నుంచి ఏమైనా లోతులు ఉన్నా కూడా కంటిన్యూస్ ఎఫర్ట్ పెడుతూ ఎంటైర్ ఏరియాలో మాకున్న 65 వార్డులో కూడా శానిటేషన్ పరంగా మనము నేషనల్ స్టాండర్డ్స్కి ఎఫర్ట్ పెట్టే అవకాశం కూడా మనము ఈరోజు తీసుకోవాలని అనుకుంటున్నాము. అలాగనే రెండోది ముఖ్యంగా నాకు డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది మీరు అందరూ చూస్తున్నారు. చాలా కేసెస్ వస్తున్నాయి, డయేరియా కేసెస్. చిన్నగా డ్రింకింగ్ వాటర్ అలాగే సీవేజ్ లైన్స్ మన ఏదైనా మిస్ మ్యాచ్ అయ్యి క్రిస్ క్రాస్ అయ్యి ఏదైనా కంటామినేట్ అయితే కూడా డ్రింకింగ్ వాటర్ సమస్యలు వస్తే స్పెషల్లీ చిన్నపిల్లలకి డయేరియా కేసెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎనీవే, డ్రింకింగ్ వాటర్ అనేది చాలా ముఖ్యం. ఇవి కూడా డ్రింకింగ్ వాటర్ విషయం పైన ఇంకా ఎక్కువ సరఫరా చేయడం కూడా ఆల్రెడీ 150 LPCD ఇస్తున్నాము. దీన్ని కూడా ఇంకా పెంచడానికి చర్యలు తీసుకోవాలి. అలాగనే దీన్ని వచ్చే సివరేజ్ వాటర్ని కూడా ట్రీట్మెంట్ పైన ఇంకా మంచిగా చర్యలు తీసుకోవాలని వచ్చే రోజుల్లో మనం చర్యలు తీసుకోలేకపోతున్నాము.